నమస్తే. బరువు తగ్గడానికి బియ్యం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఇతర ఆహారాలకు బదులుగా చాలామంది ఓట్స్, గోధుమ రవ్వను ఎంచుకుంటూ ఉంటారు. ఈ రెండు ఆరోగ్యకరమైనవే. ఫైబర్ అధికంగా ఉంటాయి మరియు నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తాయి. అయినప్పటికీ గోధుమ రవ్వ అనేది గోధుమల నుండి తయారవుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, మెగ్నీషియం, ఇనుము వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు ఓట్స్లో ముఖ్యంగా కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే గోధుమ రవ్వ కంటే ఎక్కువ ప్రోటీన్ కూడా ఓట్స్లో లభిస్తుంది. రక్తంలో చక్కెర నియంత్రణ విషయంలో ఈ రెండు తక్కువ గ్లైసెమిక్ సూచిక కారణంగా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడతాయి. అయినప్పటికీ ఓట్స్లోని కరిగే ఫైబర్ అయిన బీటా గ్లూకాన్ కడుపులో జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది, తద్వారా స్థిరమైన శక్తిని అందిస్తుంది. అందువల్ల డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఓట్స్ మంచి ఎంపికగా నిలుస్తుంది. గోధుమ రవ్వను కూరగాయలు లేదా పాలతో వండినప్పుడు ఇది కూడా గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి గోధుమ రవ్వ, ఓట్స్ రెండూ మంచివే అయినప్పటికీ ఓట్స్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండడం వలన ఇది ఎక్కువసేపు ఆకలి కాకుండా చేస్తుంది. దీనివల్ల తక్కువ ఆహారం తీసుకొని వేగంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే డాలియాలో ఓట్స్ కంటే క్యాలరీలు కొద్దిగా తక్కువగా ఉంటాయి మరియు ఇది సులభంగా జీర్ణమవుతుంది. తుది సిఫార్సు. పోషకాహార నిపుణులు ఇచ్చే సలహా ఏంటి అంటే, బిజీగా ఉండే వారపు రోజులలో త్వరిత అల్పాహారం కోసం పండ్లు, గింజలతో ఓట్ మీల్ తినడం ఉత్తమం. అదేవిధంగా ఆరోగ్యకరమైన ఫైబర్ అధికంగా ఉండే వారాంతపు భోజనం కోసం కూరగాయలతో గోధుమ రవ్వను తీసుకోవాలి అని వారు సిఫార్సు చేస్తున్నారు.